నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వక్రతుండ మహాకాయ అని మన శ్లోకాలలో వర్ణించబడ్డ దేవుడు విఘ్నేశ్వరుడు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రతి కార్యానికి ముందుగా పూజించే ప్రథమ పూజార్హ దైవం వినాయకుడు. అటువంటి విశిష్ట దైవం గజాననం భూతగణాధిసేవితం అన్న గణేశ స్తుతి వాక్యానికి తగ్గ రూపంతో కర్ణాటకలోని కుంభాసి క్షేత్రంలోని ఆనెగుడ్డె వినాయక దేవస్థానంలో దర్శనమిస్తున్నాడు. ఎంతో పౌరాణిక విశేషమయమైన మంగళూరు, ఉడిపి క్షేత్రాల సమీప ఈ ఆనెగుడ్డె వినాయక దేవస్థానాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూఫల చారూభాషణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సర్వభూతగణాలు సకలలోక జనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన శోకాలకు కారణమయ్యే విఘ్నాలను వినాశనం చేసే ఉమాసుతుడు ఈ వినాయకుడు. నాయకుడు వినా జన్మించిన వినాయకుడు ఈ క్షేత్రంలో ఆనెగుడ్డె వినాయక స్వామిగా మనకు దర్శనమిచ్చి ధన్యులను చేస్తున్నాడు. ఆనే అనగా ఏనుగు, గుడ్డే అంటే కొండ లేదా ముఖం అని అర్థం. ఏనుగు కొండవలే ఉన్న ఓ ఎత్తైన ప్రదేశాన గజముఖుడైన దేవుడు వెలిశాడని ఈ గుడిదేవుణ్ణి ఆనెగుడ్డె వినాయక స్వామి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు భక్తజనం. ఈ క్షేత్రాన స్వయంభువుగా ఉద్భవించిన వినాయకుణ్ణి సిద్ధి వినాయకుడా అని, సర్వసిద్ధిప్రదాయక అని కూడా కీర్తించుకుంటారు. ఎందుకంటే మీకు వరాలివ్వడానికే ఇక్కడ నేను నిలబడి ఉన్నాను అన్నట్లుగా ఆ లంబోదరుడు స్థానక భంగిమలో గోచరమవుతాడు. చతుర్భుజుడై నిండారా రెండు చేతుల వరాల వరదహస్తాలతో మూల విరాట్టుగా వెలుగొందుతున్నాడు స్వామి. భార్గవ పురాణ వర్ణనకి ఏమాత్రం తేడా లేకుండా మన మంచి ఆలోచించేందుకు పెద్ద తలతో గజాననుడై, మన బాధలు వినేందుకు పెద్ద చెవులతో చామరకర్ణుడై దర్శనమిస్తాడు స్వామి. భార్గవ పురాణ వర్ణిత ఆనెగుడ్డె వినాయకుని సర్వదర్శనం సకల విఘ్నహారం. మూషికరాజవాహనం సర్పరాజ విభూషితం మూషికరాజవాహనం సర్పరాజ విభూషితం. మూషిక వాహనుడై మోదక నైవేద్యాలను స్వీకరించి భక్తులకు మోదాన్ని కలిగిస్తాడీ బొజ్జ వినాయకుడు. వక్రతుండుడై వక్రబుద్ధులైన దానవుల అకృత్యాలను అరికట్టే వరదాయకుడు ఈ వరసిద్ధి గణేశుడు. వినాయక అనే పేరుకి ఆనెగుడ్డె అనే విశేషం చేరడం వెనుక, ఈ క్షేత్రానికి కుంభాసి అనే పేరు రావడానికి వెనుక ఒక పురాణ వృత్తాంతం ఇమిడి ఉంది. ఎంతో విఖ్యాతమైన ఆనెగుడ్డె వినాయక మహాక్షేత్రానికి ఉన్న స్థల పురాణం విన్నను కన్నను ఎంతో పుణ్యప్రదం. ఆనెగుడ్డె వినాయక దేవస్థానం ఉడిపి జిల్లా కుందపురం తాలూకాలో అలరారుతోంది. చూడచక్కని గోపురాలతో అల్లంత దూరం నుండే కనబడి ఆకర్షించే ఈ గణపతి గుడి ఎంతో పవిత్రాతి పవిత్రమైన పౌరాణిక విశేషమున్న స్థలిలో ఉంది. పరశురామ సృష్టిగా 7 ప్రదేశాలున్నాయని, వాటిలో ఈ ప్రాంతం ఒకటని ఇక్కడి ప్రముఖులు చెబుతారు. ముక్తి స్థలాలలో ఒకటిగా భావించే ఈ ఆనెగుడ్డె ఉన్నది కుంభాసి అనే ఊరులో. ఆనెగుడ్డె వినాయక స్వామి దేవస్థానం ఏకకలశ రాజగోపురం భక్తులను ఆలయం లోపలికి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ రాజగోపురం పైన, దాని వెంబడి నిర్మితమైన ప్రాకార కుడ్యం పైన విఘ్ననాయకుని పలు విధములైన మూర్తులు ఉంటాయి. ఒకచోట పంచముఖ వినాయకుడుంటాడు, మరోచోట తండ్రి ప్రియమారా తొడపై కూర్చుండబెట్టుకున్న గారాలపుత్రుని వలె శివుని అంకంపై కూర్చున్న బాలగణపతి కనిపిస్తాడు. ఆలయ ముఖద్వారం ముందు అనేక అంగళ్ళు వినాయక ప్రీతికర పూజా ద్రవ్యాలు, పూమాలలతో కళకళలాడుతుంటాయి. రాజగోపురం ముందు భాగాన శ్రీ మహావిష్ణు ఆవాస అశ్వత్థవృక్షం
పలు శాఖోపశాఖలతో ఈ ప్రదేశానికి పవిత్రతను ఆపాదిస్తూ ఆలయ సముదాయానికి ఒక అందాన్ని చేకూరుస్తుంటుంది. ఎవరు ఎటువంటి ధార్మికమైన కోరిక కోరుకున్నా తప్పక నెరవేర్చే శక్తిగల ఇష్టకామార్థ వరసిద్ధి గణపతి అయిన ఈ ఆనెగుడ్డె వినాయకుణ్ణి దర్శించుకొని మొక్కుకుందామని ఎందరో భక్తులు సుదూరాల నుంచి తరలి వస్తుంటారు. మా గండాలను తొలగించు గణాధిప అని భక్తజనం ఉండ్రాళ్లను సమర్పిస్తారు బొజ్జ గణపతికి. మా కష్టాలను వినుమయ్యా అని వినమ్రులై పరిపరి విధాలుగా అర్చిస్తారు ఆ చామర కర్ణుడిని. మాకు ఎల్లప్పుడూ శుభాశీస్సులనందించమని చేతులు జోడించి అంజలి ఘటిస్తారు ఆ చతుర్భుజునికి. పార్వతీ తనువు నలుగు నుంచి జనించి శివుని వరంతో గజముఖుడైన ఈ గజాననునికి గర్భాలయంలో జరిగే పూజాది క్రతువులను మనము వీక్షిద్దాం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. కోరుకున్న కోరికను తప్పక నెరవేర్చే వేల్పు ఈ ఆనెగుడ్డె వినాయకుడేనని నమ్మి విశ్వసించి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన భక్త శిఖామణులకు లభ్యమయ్యే అపురూప దర్శనం అదిగో. భార్గవ పురాణంలో ఎలా వర్ణించారో అచ్చం అలా దివ్యమైన రూపుతో మూలవిరాట్టుగా నిలబడ్డ ఆనెగుడ్డే అంటే ఏనుగు ముఖారవింద వినాయకుని దర్శనం కనులారా తిలకించండి. నిలువెత్తు శిలా విగ్రహంగా ఆ గజముఖుడు చతుర్భుజాలతో దర్శనమిస్తున్నాడు. పాశాంకుశాలను పై రెండు చేతులలో ధరించిన ఆ చామరకర్ణుడు దిగువన ఉండే రెండు చేతులు వరాల వరదనిచ్చే వరద హస్తాలతో కనువిందుగా కనిపిస్తున్నాడు. భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో తమ వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను పూజారులకిచ్చి తమ గోత్రనామాలపై అర్చనలు చేయించుకొని పుణ్యప్రాప్తి పొందుతారు. అభిషేకాది అర్చనల అనంతరం సర్వాలంకారాలతో ఆ వరసిద్ధి వినాయకుడి దివ్యమైన దర్శనాన్ని పొందుకుంటారు భక్తులు. తమ మనసులోని కోరికలను మౌన వినమ్ర మనసుతో విన్నవించుకుంటారు. గణపతి బప్పా శరణు, మంగళమూర్తి శరణు శరణు అంటూ భక్తజనం ఆనెగుడ్డె విఘ్నేశ్వరుడికిచ్చిన హారతిని తాము కనులకద్దుకుని తరిస్తారు. కన్నడ నేలపై శైవం వీరశైవంలా తాండవమాడింది. కన్నడిగులు ఎనలేని శివభక్తులు. అందుకే ఆ కర్ణాటక రాష్ట్రాన నెలకొన్న పలు దేవతల ఆలయాల్లో శైవాగమ ఆలయాలు ప్రసిద్ధమై వెలుగొందుతున్నాయి. మంగళూరు సర్వు క్షేత్రాల సరసన ఈ ఆనెగుడ్డె వినాయక కుంభాసి క్షేత్రం కూడా ఎంతో సుప్రసిద్ధమైన గణేశ దేవాలయం. ఆలయ శోభ శిల్పాకృతిలో కొలువైన శివ పరివార మూర్తులను దర్శించుకొని భక్తులు తరిస్తారు. మనము ఆ ఆలయ శోభను చూసి తన్మయులమవుదాం. ఆనెగుడ్డె వినాయకుడు విలసిల్లుతోన్న కుంభాసి క్షేత్రానికి ఇటు 30 కిలోమీటర్ల దూరంలోనే ప్రసిద్ధ కృష్ణక్షేత్రం ఉడిపి మహాక్షేత్రం ఉంది. అటు మంగళూరు మహాక్షేత్రాన మంగళాదేవి, శరవు క్షేత్రాన మహాగణపతి, పరమశివ ఆరామాలు విలసిల్లుతున్నాయి. ఇటువంటి ప్రశస్తమైన తీర్థక్షేత్రాల సరసన ఈ ఆనెగుడ్డె వినాయకుడు అలరారుతుండడం విశేషం. తూర్పు వైపున ఉన్న మెట్ల మార్గం ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. మరోవైపు ప్రధాన రహదారికి పక్కగా మహారాజగోపురం కూడా ఉన్న ప్రవేశద్వారం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. రాజగోపురం నలువైపులా చతుర్భుజ వినాయక ప్రతిమలు, నర్తకీమణులు, భారవాహులు, శివపరివార దేవతల ప్రతిమలుంటాయి. ఈ ఆలయ ముఖమంటపం పరమ శోభాయమానంగా ఉంది. ఆలయ ముఖమంటప ప్రవేశద్వారం వద్ద ఉన్న స్తంభాలపై పలు లతలు శిల్పయుక్తంగా అమరి ఉన్నాయి. ముఖమంటపంలోనే ఎదురుగా ఉన్న గర్భాలయానికి పైభాగాన దశబాహువులతో విరాజిల్లే మహాగణపతి లక్ష్మీదేవిని తన అంకంపై కూర్చుండబెట్టుకున్న శిలాకృతి భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఒకవైపు గణేశుని మాతృమూర్తి పార్వతి, మరోవైపు వినాయక సహోదరుడైన కుమారస్వాముల మూర్తులున్నాయి. శక్తిమాతల శక్తి పీఠాలలో, ఆలయాలలో చండీ హోమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పరమశివుని దేవాలయాలలో రుద్రయాగం వంటి క్రతువుకి చాలా విశిష్టత ఉంటుంది. గ్రహాది దేవతల నెలవుల్లో జాతకపర దోష నివారణ హవనాలకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి పుణ్యప్రదాయకమైనవే
సంకష్ట నివారణకై జరిగే గణపతి హోమాలు, సంతానానికై జరిగే పుత్రగణపతి యజ్ఞాలు. ఈ ఆనెగుడ్డె వినాయక దేవస్థానం కూడా యజ్ఞగుండాలు వెలువరించే హోమ ధూమాలతో పవిత్రమై విలసిల్లుతూ ఉంటుంది. ఆనెగుడ్డె ఆలయంలో పలు విధాలుగా గణపతికి ఆరాధనలు జరుగుతాయి. ఈ వినాయకుడు గజమూర్తి కదా, అందుకే పచ్చగరిక పరకలు ఓ 4 వేసి ఓం గజాననాయ నమః అని ప్రార్థిస్తే చాలు పరమ సంతోషంతో వరములిస్తాడు స్వామి. పార్వతీతనయుడు కదా, ఉమ్మెత్తకాయలు ఓ 3 వేసి ఉమాసుతాయ నమః అని వేడుకుంటే చాలు 1000 విధాల మేలు చేస్తాడు. కుడుములు సమర్పించి గం గణపతయే నమః అని అంటే చాలు మన ఇడుములను ఇట్టే తొలగిస్తాడు. అటువంటి వరదాయకుడు ఈ ఆనెగుడ్డె వినాయకుడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 9 గంటలకు ఇలా 3 పూటల నిత్యార్చనలు జరుగుతాయి. ఆదివారాలు, మంగళ, శుక్రవారాలలో సంకష్టహర చతుర్థి, గణేష్ చతుర్థి, మార్గశిర చతుర్థికి జరిగే రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇవే కాకుండా సకల విఘ్నాల నివారణకై గణపతి హోమం, సంతాన ప్రాప్తికై పుత్రగణపతి హోమం, సంకష్టహర హోమం వంటివి ఇక్కడ ఎంతో నిష్ఠగా జరుగుతాయి. రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దిన యాగశాలలో ఆగమోక్తంగా యజ్ఞాలను నిర్వహిస్తారు. అక్కడ కొలువుదీర్చిన పంచలోహ వినాయక ప్రతిమ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయంలో తులాభారం ఒక ప్రత్యేక క్రతువుగా కొనసాగుతుంది. సర్వ విఘ్నాలను తొలగించే గణపతులలో ఇష్టకామ్యాలను కోరినంతనే తీర్చే వినాయకుడు సుప్రసిద్ధుడు. ఆనెగుడ్డె క్షేత్ర వినాయకుడు మన సకల మనోకామ్యాలను తీర్చే వరదహస్తాల వినాయకుడు. ఓం గం గణపతయే నమః. సర్వ విఘ్నోపశాంతయే అని వేడుకుంటే ఏ విఘ్నమూ లేకుండా కార్యజయాన్ని వసంగే స్వామి విఘ్నేశ్వర స్వామి. సర్వసిద్ధి ప్రదాయకుడు ఈ సిద్ధి బుద్ధి వినాయకుడు. ఎలుకనెక్కి ఊరేగి ఎల్లలోకవాసుల కోర్కెలు సిద్ధింపచేస్తాడు ఆ ఏకదంతుడు. మనలోని వక్రబుద్ధులను సరిచేసే వక్రతుండు ఈ గజముఖ వినాయకుడు. ఈ ఆనెగుడ్డె వినాయకుని ఆశీర్వచనాలు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. హైందవ ధర్మం ఓ జీవన స్రవంతి. భారతీయ సనాతన సాంప్రదాయంగా ఈ ధర్మం పరివ్యాప్తమైంది. యుగ యుగాలుగా విశ్వమంతా ఈ ధర్మాచరణ కొనసాగుతోంది. ఆసేతు హిమాచలమే కాకుండా సకల భూగోళమంతా ఆర్షధర్మ సంస్కృతి పరిడవిల్లుతోంది. ఆ పరంపరలోనే హైందవ ధర్మ ఉద్దీపనకు పలు ఆలయాలు ఆకృతి దాల్చాయి. ఆ సంవిధానంలోనిదే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఓమహా నగరంలో నెలకొన్న శ్రీ ప్రసన్న గణపతి హిందూ దేవాలయం. ఏ దేశం ఏగినా, ఎందు కాలీడినా, ఏ పీఠమెక్కినా స్వధర్మ నిర్వహణే ఆలంబన అనే నేపథ్యంలో ఈ ఆలయం ఆవిష్కారమైంది. సకల దేవతల కొలువుగా, హిందూ ధర్మ నెలవుగా ఈ ఆలయం విలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వదేవతల సమాహారంగా వెలుగులీనుతోన్న ఒమహా ఆలయ సముదాయం హిందూ ధర్మానికి ఓ చిరునామాగా, హైందవ ధర్మ ప్రచోదనా నిలయంగా ప్రసన్న గణపతి ఆలయం. కల్పద్రుమం ప్రణమతాం జగదేవ బంధుం సర్వత్ర సంస్థితమజం వరదం గజస్వ ఒమహానామక పురే సువిరామానం భక్త్యం ప్రసన్న గణపం ప్రణమామి నిత్యం. సకలాభీష్ట వరదాయకుడైన మహాగణపతి ప్రసన్న గణపతి స్వామిగా ఈ హిందూ ఆలయంలో వర్ధిల్లుతున్నాడు. ఎందరో దాతలు, వదాన్యులు, ప్రవాస భారతీయుల సహకారంతో 2004వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఎంతో సుందరమైన, కళా సంభరితమైన, ఆధ్యాత్మిక వైభవమైన కట్టడంగా ఈ ప్రసన్న గణపతి ఆలయం రూపుదాల్చింది. గడ్డకట్టిన వెన్నెల దివ్యధామం
ఆకృతి దాల్చిన మిసిమి చెందిన మీగడ తరకల్లా ఈ ఆలయ కట్టడాలు శ్వేతశోభను సంతరించుకుని ఉంటాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎన్నో ప్రదేశాల్లో హిందూ ధార్మిక ఆలయాలు వెలుగొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒమహా ఆలయం కూడా ప్రఖ్యాతిగాంచింది. మాతృదేశానికి దూరమైన నవతరానికి, యువతరానికి హిందూ ధర్మం పట్ల, సంస్కృతి పట్ల అవగాహన పెంచేందుకు ఈ ఆలయాలు ఉపకరిస్తున్నాయి. ఓమహాలోని సర్వదేవతా లోగిలి దర్శనం భక్తులకు మహోత్తర ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయాన్ని ప్రధానంగా ప్రసన్న గణపతి సన్నిధిగా వ్యవహరిస్తారు. అయితే లెక్కకు మిక్కిలిగా ఎన్నో దేవతామూర్తులు ఈ సన్నిధానంలో నెలకొని ఉన్నాయి. ప్రవాస భారతీయులు ఈ హిందూ దేవాలయాన్ని నిర్మింపచేసుకుని తమ ఆధ్యాత్మిక అనురక్తిని, ఆర్షధర్మం పట్ల భక్తిని కొనసాగిస్తున్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సుప్రసన్న వరద అభయమూర్తిగా గణపతి భక్తులకు దర్శనమిస్తాడు. ఏకదంతాన్ని, కుడుములను ధరించి సర్వమంగళ సుశోభితంగా స్వామి వర్ధిల్లుతున్నాడు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సంపూర్ణ అలంకారాలతో సర్వజనాకర్షణీయంగా ప్రసన్న గణపతి తేజరిల్లుతాడు. దర్శన మాత్రం చేత భక్తులకు సుప్రసన్నత్వాన్ని, ప్రహ్లాదాన్ని అనుగ్రహిస్తాడు స్వామి. ఇది నెబ్రాస్కా అనే స్టేట్లో ఉండే ఓమహా అనే క్షేత్రంలో ఉండే ప్రసన్న మహాగణపతి దేవాలయం. ఈ దేవాలయం వచ్చి అన్ని ప్రదేశంలో ఉండే జనాలు వచ్చి దర్శనం చేసుకుంటారు. అన్ని పండుగల్లో జరుగుతాయి. ఈ ప్రసన్న మహాగణపతి అని మా దేవాలయంలో మహాగణపతికి పేరు. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రసన్నగా ఉంటాడు అని చెప్తారు. అందుకనే ఇక్కడ వచ్చిన అందరూ భక్తాదులు ఎవరెవరు దర్శనం చేసుకున్నారో వాళ్ళకి అందరికీ మంచిది జరిగింది అని శాస్త్రం ఇక్కడ చెప్తారు. వచ్చి మరి బయట నుంచి కూడా ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇది చాలా విశేషమైన మహాగణపతి అని అందరూ చెప్తారు. ఆధ్యాత్మిక వైభవం, కళా ప్రాభవం కలగలిసిన భక్తిధామం ఓమహా హిందూ ఆలయం. కమనీయమైన ఈ లోగిరిలో అనేక దేవతల ఆకృతులు సమాహారమై తేజరిల్లుతున్నాయి. ఈ ఆలయ సన్నిధానంలోకి ప్రవేశించగానే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. విలక్షణమైన భక్తిపూరిత వాతావరణం ఇక్కడ సర్వత్రా వ్యాప్తమై ఉంటుంది. అంబా భవానీ శర్వాణి రుద్రాణి చాముండిక అంటూ వైష్ణోదేవిని కీర్తిస్తారు భక్తులు. విష్ణువు సహోదరిగా విష్ణు తేజంతో ఈ మూర్తి తేజరిల్లుతోంది. వివిధ ఆయుధాల్ని శిష్టజన రక్షకునిగా, సకల దుష్టబాధల్ని నివారించే విశిష్ట జనయిత్రి వైష్ణోదేవి. ఈ సన్నిధికి చేరువలోనే జ్ఞానశక్తిని, వాక్శక్తిని అనుగ్రహించే మూకాంబికా మాత మందిరాన్ని దర్శించుకుంటారు భక్తులు. జయ జయ హే మూకాంబిక, జయోస్తు మహామహిమాన్విత అంటూ భక్తులు ఈ శక్తిమాతను ఆరాధిస్తారు. ఇక్కడే ఉన్న లక్ష్మీ, దుర్గా, సరస్వతులు ముగురమ్మలు మహత్తరంగా భాసిల్లుతారు. శ్రీమద్ రామాయణం ఆర్షధర్మంలో త్రునిగా దివ్యాంశ సంభూతుడిగా వ్యక్తమైన ధర్మశాస్త్రారూపుడు అయ్యప్ప స్వామి. కార్తీక, మార్గశిర పుష్యమాసాలలో అయ్యప్ప ఆరాధన దీక్షాసహితంగా కొనసాగుతుంది. మాలధారణం, నియమాల తోరణం అనే చందన దీక్ష కొనసాగుతుంది. అయ్యప్ప స్వామిని భక్తులు ఈ ఆలయంలో నియమపూర్వకంగా, భక్తిపూరితంగా ఆరాధిస్తారు. స్కందుడు, కార్తికేయుడు, తారకుడు, షణ్ముఖుడు, కుమారస్వామి ఇలా ఎన్నో నామధేయాలు సుబ్రహ్మణ్య స్వామికున్నాయి. ఈ పేర్లు స్వామికి స్థిరపడడానికి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయంలో వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు. దివ్యతేజో విరాజితంగా ఈ మూర్తులు ప్రకటితమవుతాయి. తారకాసురుణ్ణి కుమారస్వామి సంహరించినందుకు అతని శక్తియుక్తులు గ్రహించి తన కుమార్తె దేవసేననిచ్చి ఇంద్రుడు కుమారస్వామికి వివాహం జరిపించాడు. సకల సాధనల, సమస్త ఆధ్యాత్మిక ప్రక్రియల పరమ లక్ష్యం మనస్సును మహేశ్వరునిపై కేంద్రీకరించడం. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. అలాంటి మహాదేవుడు మహత్తర లింగాకృతిలో ఓ మహాదేవాలయంలో దర్శనమిస్తున్నాడు. శివలింగం సృష్టి ఆవిర్భవానికి ప్రతీక. సర్వవ్యాప్తి తత్వాన్ని ఈశ్వరుడు ఆవిష్కరించడానికే
లింగాకృతిగా వ్యక్తమయ్యాడు. అందుకే చిదానందరూపం శివోహం శివోహం అంటూ నీలకంఠుని ముంగిట ప్రణమిల్లుతారు భక్తులు. ఆశ్రిత కల్పవల్లి పార్వతీమాత సమేతంగా మహాలింగమూర్తి మహద్వైభవంగా ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు. ఓమహాలోని సర్వదేవతా సన్నిధానములో పలు దేవతామూర్తుల మందిరాలు ఒకే లోగిలలో దర్శించుకునే భాగ్యం భక్తుల సొంతమవుతుంది. చలువరాతి కట్టడంగా విద్యుత్ దీపాల అమరికలతో ఈ ఆలయం సౌందర్యాతిశయంతో శోభిల్లుతోంది. అంతర్యామి అనంత గుణాల వివిధ రూపాల యశస్సే వివిధ ఆకృతులుగా ప్రకటితమైంది. ఆ రూప వైశిష్ట్యాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఎప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు అధర్మం పెచ్చరిల్లుతుంది. ఆ సందర్భాలలో తానవతరిస్తానని కృష్ణ పరమాత్మ పేర్కొన్నాడు. వేణుగులూది భక్తుల జీవన సిరులకు ఊపిరులూదిన గోవిందుడు గోపాలుడు. అలాంటి నీలమేఘ శ్యాముడు రాధాదేవి సమేతంగా అద్భుత రూపలావణ్యంగా ఈ మందిరంలో ప్రకటితమవుతున్నాడు. కృష్ణుడు పరమాత్మ అయితే రాధ జీవాత్మ. జీవాత్మ పరమాత్మల సమ్మేళనమే అంతర్యామితత్వం. కలౌ వెంకటనాయకః కలియుగానికి ఘనసుందరుడు కరుణారస మందిర నిలయుడు శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలపై వేంచేసిన స్వామివారు సర్వవ్యాపి. బాలాజీగా శక్తి సంయుతుడై ఈ నెలవులో కూడా ప్రకటితమవుతున్నాడు. స్వామి ఈ లోగిలిలో దివ్యమంగళ విగ్రహాకృతిలో ముగ్ధమోహనంగా భాసిల్లుతాడు. అందరి ఇలవేల్పుగా భక్తుల కన్నులలో మెదిలే లావణ్య రూపునిగా శ్రీనివాస విభుడు ప్రకటితమవుతాడు. ఇదే ఆలయ లోగిలిలో పూరీ జగన్నాథ స్వామి దర్శనమిస్తున్నాడు. సుభద్ర బలభద్రుని సహితంగా జగన్నాథుడు జగన్మోహనకరంగా భాసిల్లుతాడు. ముఖ కవళికల్లోనే సమస్త శక్తి ప్రసారం ఈ దేవతామూర్తుల్లో నెలకొని ఉంది. ఇదే సన్నిధానంలో మహాలక్ష్మి మహాసరస్వతి పాలరాతి మూర్తులు దివ్య ప్రభాభాసితంగా వర్ధిల్లుతున్నాయి. సిరుల తల్లి శ్రీలక్ష్మి చదువుల కల్పవల్లి శ్రీవాణి ఇరువురు ఒకే లోగిలిలో ఉంటారు. మానవాళికి లౌకిక సంపద జ్ఞాన సంపద రెండూ కావాలి. ఈ ఇరువురు అందుకు సంకేత స్వరూపులై దర్శనమిస్తున్నారు. ఈ సర్వదేవతా సన్నిధిలో నవగ్రహ మంటపం ప్రత్యేకంగా అమరి ఉంది. దత్తాత్రేయ స్వామి అవతారంగా దత్త పరంపరలోని అవధూతగా భక్తుల ప్రణతులందుకుంటున్నాడు. షిరిడీ సాయి శ్రద్ధా సబూరి అనే జంట సూత్రాన్ని తన భక్తులకు అందించి భగవంతుని పట్ల శ్రద్ధగా భక్తి కనబరిస్తే సహన శక్తి అలవడి జీవితం సుబోధకమవుతుందని షిరిడీ సాయి సందేశం. భక్తులు ఈ సన్నిధిలో సాయినాథునికి స్వయంగా త్రికాల హారతులు సమర్పిస్తారు. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోయి సాయిరాం. ఓమహా నగరంలోని హిందూ ఆలయంలో అన్ని హిందూ పర్వదినాల్ని ఘనంగా నిర్వహిస్తారు. పర్వదినాలలో ఇతర ముఖ్య పండగల సందర్భాలలో ముఖ్య తిథుల్లో ఈ లోగిలి భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. ఓమహా హిందూ దేవాలయం ఈ ప్రాంతంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఈ దేవాలయం హిందూ ధర్మానికి ఓ చిరునామాగా ఈ ప్రాంతాన నిలుస్తోంది. సకల దేవతల సన్నిధిగా హైందవ ధర్మ ప్రచోదనా నిలయంగా ప్రసన్న గణపతి ఆలయం ఓమహాలో మహత్తరంగా విలసిల్లుతోంది. ఏ దేశమైనా ఆకాశం ఒక్కటే, ఏ మనిషికైనా ఆశ శ్వాస ఒక్కటే. ఆకాశం ఏనాటిదో ఆధ్యాత్మిక భావజాలం ఆనాటిది. స్వధర్మాన్ని ఆచరించడమే పరమధర్మం అని నమ్మిన ప్రవాస భారతీయులు తమ స్వధర్మాన్ని ఆచరించడం కోసం ప్రసన్న గణపతి ఆలయాన్ని అమెరికాలో ఓమహాలో నిర్మింపజేసుకున్నారు. ఇది ఆధ్యాత్మిక భావనకు సిగపువ్వుగా తేజరిల్లుతోంది. మరో క్షేత్ర సందర్శనముతో మళ్లీ తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.